మ్యాచ్ అయితే అప్పుడు ఆ డోనర్ని కాంటాక్ట్ చేస్తారు. ఇట్లా మ్యాచ్ అయ్యారు, మీరేమైనా డొనేట్ చేస్తారా అంటే ఎవరైనా డొనేట్ చేయొచ్చా శశి గారు? అంటే ఏజ్ లిమిట్ ఏదైనా ఉంటుందా? ఎవరైనా డొనేట్? ఏజ్ లిమిట్ మినిమం ఏజ్ 18 ఏళ్ళు అండి. ప్రతి స్టెమ్ సెల్ బ్యాంక్ కి అప్పర్ ఏజ్ లిమిట్ మారుతుంటుంది. మనకు దాత్రి అయితే 50 ఏళ్ళు, మాకు ఇక్కడ డికేఎంఎస్ అయితే 55 ఏళ్ళు. సో మొన్న మేము భువనేశ్వర్లో ఒక పెద్ద డ్రైవ్ చేశాము, దాత్రి వాళ్ళతో పాటు కలిపి. అక్కడ వాళ్ళకి ఏజ్ లిమిట్ 50 ఏళ్ళు అనమాట. సో 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న ఎవరన్నా సరే రిజిస్టర్ అవ్వచ్చు. సో ఇప్పుడు యుఎస్లో ఒక 15,000 మంది వరకు ఈ దాతల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ప్రతి ఏటా, లుకేమియా అండ్ ఈ రక్త క్యాన్సర్కి సంబంధించి అని చెప్పి. ఇక భారత్లో ఏంటండి పరిస్థితి? ఎందుకంటే జనాభా ఎక్కువ, 1.4 బిలియన్. సో ఏంటి పరిస్థితి భారత్లో? అంత సరిపడా దాతలు ఉన్నారా, లేకపోతే ఈ డ్రైవ్ ఎంతవరకు ఉంది భారతదేశంలో? అన్ఫార్చునేట్లీ మన దేశంలో ఇది చాలా ఘోరంగా ఉందండి పరిస్థితి. నిజం చెప్పాలంటే మీకు ఒక 2 స్టాటిస్టిక్స్ చెప్తాను. ఒకటి, అమెరికా పాపులేషన్ 35 కోట్లు. ఇక్కడ 35 కోట్లలో 1 కోటి మంది రిజిస్టర్డ్ డోనార్స్ ఉన్నారు ఇక్కడ. ఓకే, మన భారతదేశం జనాభా 140 కోట్లు. ఆ 140 కోట్లలో 10 లక్షల మంది మాత్రమే రిజిస్టర్డ్ డోనార్స్ ఉన్నారు. సో చాలా తక్కువ మంది డోనార్స్ ఉన్నారు, నెంబర్ 1. నెంబర్ 2, మనకి ఈ దాత్రికి రిక్వెస్ట్లు వస్తుంటాయి. ఏంటి, మాకు ఇట్లా స్టెమ్ సెల్స్ కావాలి, ఇట్లా రిక్వెస్ట్లు వస్తుంటాయి. అలా వచ్చిన రిక్వెస్ట్లో ఎవ్రీ ఇయర్ ఓన్లీ 5% మంది రిక్వెస్ట్లు మాత్రమే వాళ్ళు ఫుల్ఫిల్ చేయగలుగుతున్నారు. ఎందుకంటే డోనార్ లేక. మిగిలిన 95% మందికి డోనార్లు లేరు. వాళ్ళు ఏమవుతారనేది మనం ఊహించుకోలేము. అంత దారుణంగా ఉంది పరిస్థితి. అన్నిటికంటే దారుణం ఏంటంటే ఇది చాలా ప్రివెంటబుల్ ప్రాబ్లం. మనం చేయాల్సిన పని ఏం లేదు. మనం రిజిస్టర్ అవ్వటం, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ రిజిస్టర్ అవ్వటం. ఒకవేళ మ్యాచ్ అయితే అందరూ మ్యాచ్ అవ్వాలని కూడా ఏమీ లేదు. ఒకవేళ మ్యాచ్ అయితే చాలా ఈజీ ప్రాసెస్ తోటి యూ కెన్ సేవ్ యువర్ లైఫ్. ఓకే, అంటే ఈ స్టెమ్ సెల్ డొనేషన్కి సంబంధించి రకరకాల అపోహలు